మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసులో సిట్ కేసీఆర్ కి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఆయన విచారణకు హాజరు కమ్మని చెప్పింది. సో ఇందులో 160 సిఆర్పిసి కింద ఉన్నటువంటి నిబంధనల ప్రకారం రేపు ఆయన పోలీస్ స్టేషన్కే రావాల్సిన అవసరం లేదు. మీరు అనువైన చోటు ఏదైనా చూపిస్తే కనుక హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఎక్కడైనా సరే విచారణకి మేము టీంను పంపిస్తామని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. సో ఈ విషయాన్ని దర్యాప్తు అధికారికి నోటీస్ చదువుకున్న వెంటనే సమాచారం ఇవ్వాలని సిట్ అధికారులు పేర్కొన్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి సిట్ నోటీసుకి సంబంధించినటువంటి వివరాలు కేసీఆర్ కి చేరాయి. ప్రస్తుతం ఆయన లీగల్ టీం తోటి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొద్దిసేపట్లో కొద్దిమంది బీఆర్ఎస్ కీలక నేతలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. సో ఒకవైపు ఇది జరుగుతున్న వేళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ సిట్ ఆఫీస్ లో ఈ ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి ఈ నోటీసుల పేరు మీద ఈ నోటీసులు జారీ 160 సిఆర్పిసి కింద ఈ నోటీసులు జారీ చేశారు. గతంలో ఇదే కేసుకు సంబంధించినటువంటి 4 పోలీసు అధికారులు అరెస్ట్ అవడం, ఆ తర్వాత ప్రభాకర్ రావు A1 గా ఇందులో చేర్చడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ విదేశాలకు నుంచి ఇక్కడికి రప్పించి ఆయన విచారించారు, కస్టోడియల్ విచారణ చేశారు. తర్వాత రీసెంట్ గా కేటీఆర్ ని, తర్వాత హరీష్ రావుని, జోగినిపల్లి సంతోష్ కుమార్ ని, తర్వాత నవీన్ రావును కూడా ఆల్రెడీ విచారించడం జరిగింది. సో ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరగా ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు ఆల్రెడీ 4 నిందితులకు సంబంధించిన వ్యవహారంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయాలని భావిస్తున్నారు. అయితే గతంలో ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించిన వివరంలో ఆయన నుంచి కొంత వివరణ కోరాల్సి ఉంది. ఈ కేసులో మీకు కొన్ని విషయాలు తెలుసని దర్యాప్తులో తేలింది. సో ఈ విషయాలకు సంబంధించిన సమాచారం మీ దగ్గర నుంచి సేకరించాల్సి ఉంది కాబట్టి మీరు విచారణకు హాజరు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సో ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో జరిగినటువంటి డిసెంబర్లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు కొంతమంది పొలిటికల్ లీడర్స్ పై బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నట్టు కొంతమందిపై నిఘా పెట్టారనేది ప్రధానమైన ఆరోపణ. ముఖ్యంగా కొంతమంది పై అధికారి నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను పనిచేశానని ప్రభాకర్ రావు చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు భుజంగరావు, రాధాకృష్ణ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా రెగ్యులర్ గా ప్రభాకర్ రావు మాకు ఆదేశాలు ఇచ్చారు, ఆయన చెప్పిన పని మేము చేశామనేది ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో దర్యాప్తులో భాగంగా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మరొక విషయాన్ని కూడా ప్రస్తావించడం, ఆయన రెగ్యులర్ గా ప్రగతి భవన్ కు వెళ్ళొచ్చేవాళ్ళు ప్రభాకర్ రావు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు ప్రణీత్ రావు చెప్పడం, ప్రణీత్ రావు కొంత సమాచారాన్ని మాకిస్తే మేము ఇంటర్సెప్ట్ చేసేసి ఎక్కడెక్కడ డబ్బులు వెళ్ళాయనేది మేము చెప్పేవాళ్ళని అందులో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఇందుకు సంబంధించిన సమాచారం, ఈ ట్యాపింగ్ జరిగిన విషయానికి సంబంధించి అప్పుడు సీమగా ఉన్న మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి, దాంతోపాటుగా కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు పనిచేసే వాళ్ళపైన కూడా నిఘా పెట్టారనేది అందులో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ప్రస్తావించారు. దీని మీద కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఎలక్టరల్ బాండ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇందులోకి చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో మనకి ప్రధానంగా అప్పుడు ప్రణీత్ రావు అంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రణీత్ రావుని అందులో ప్రధాన నిందితుడు ఫస్ట్ మొదటగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడు ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయంలో అప్పుడు డిఎస్పీగా పనిచేసిన టైంలో ప్రత్యేకమైనటువంటి ఇంటర్నెట్ పెట్టుకుని ఒక 17 సిస్టమ్స్ ని ఏర్పాటు చేసుకుని ఒక టీం తోటి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ప్రధానంగా చెప్పారు. సో ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అప్పుడు పోలీసులు కోర్టుకు సమర్పించినటువంటి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో భాగంగా ఇందులో ఒక విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అప్పుడు ప్రభాకర్ రావును ఆయన రిటైర్డ్ అయినా సరే మళ్ళీ ఆయన నియమించారు. తర్వాత ఆయన కొంత ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మేము వర్క్ చేశామనేది అందులో ప్రస్తావించారు. దాంతోపాటుగా ఇక్కడ ఎవరైతే ఆయన రెగ్యులర్ గా ఇచ్చేటువంటి మాకు అసైన్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అసైన్మెంట్స్ కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళవే దాదాపు ఉన్నవి, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పొలిటికల్ పార్టీకి ఉన్న వాళ్ళవే ఉన్నాయి అనేది అందులో ప్రధానంగా ప్రస్తావించారు. సో ఈ విషయాన్ని బట్టి మేము అప్పుడు పనిచేశాం. నేను అంటే ప్రణీత్ రావు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన టైంలో ఆయన రాధాకిషన్ రావుకి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అపోనెంట్ గా అప్పుడు బీఆర్ఎస్ కి ఉన్నారో వాళ్ళందరికి సమాచారాన్ని రాధాకిషన్ రావుకి ఇవ్వడం, రాధాకిషన్ రావు తన టాస్క్ ఫోర్స్ టీమ్ తోటి కొన్ని చోట్ల ఇంటర్సెప్ట్ చేయడం. సో ఇవి ఎన్ని విషయాలు జరిగాయి అనేది ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఆయన దీంట్లో ప్రస్తావించారు. ఇదే రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా పోలీసులు అదే విషయాన్ని నమోదు చేయడం జరిగింది. భుజంగరావు కూడా ఇదే విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. ఇవన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. సో వరుసగా ఇవన్నీ విషయాలు బీఆర్ఎస్ సుప్రీం చేయమంటేనే ప్రభాకర్ రావు చేశారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము పనిచేశామనేది అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు స్పష్టం చేశారు, వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నమోదు చేశారు. సో ఇప్పుడు వరుసగా ఒక్కొక్కరుగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కీలక నేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కేటీఆర్, హరీష్ రావు, నవీన్ రావు వీళ్ళందరినీ కూడా విచారించారు, సంతోష్ను కూడా విచారించారు. ఇప్పుడు
తాజాగా కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం చాలా సంచలనంగా మారింది. ఇందులో దీనికి సంబంధించిన అంశాలు అడిగే అవకాశం ఉంది. 160 సిఆర్పిసి కింద మీ దగ్గర ఉన్నటువంటి వివరాలు మాకు అందజేయాలని ఆయన అడిగారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటని అందులో ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో రివ్యూ కమిటీకి సంబంధించిన దాంట్లో రెగ్యులర్గా మావోయిస్టులు ఇతర అసాంఘిక శక్తుల మీద టెర్రరిస్టుల మీద నిఘా పెట్టేటువంటి ఎస్ఐబి టీం పరిధి దాటి ఇలా వ్యవహరిస్తున్న టైంలో మీకు ఎలాంటి సమాచారం లేదా, మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఎస్ఐబికి సంబంధించిన వివరాలు మీకు ఏమైనా తెలుసా, ఇంకోటి రివ్యూ కమిటీ నుంచి మీకు ఏమైనా సమాచారం ఉందా, ఇవన్నింటి కూడా ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది. సో రేపు ఈరోజు ఆయన ఆల్రెడీ నోటీసులకు సంబంధించిన వివరాలు ఆయన అందుకున్నారు. అంటే నోటీసులు ఇచ్చిన విషయం ఆయన తెలుసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. సో చూడాలి ఆయన ఈ విచారణకి ఎక్కడ ఏ ప్రదేశం అనుకూలమైన ప్రదేశం చెప్పండి అని వాళ్ళు కోరారు. నగర పరిధిలో అని కోరారు. దాదాపు ఫామ్ హౌస్ లో ఈ విచారణ ఉండకపోవచ్చు అనగా మనకి అర్థమవుతోంది. నగర పరిధిలో మాత్రమే వాళ్ళు అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి నందినగర్లో విచారిస్తారు, లేకపోతే విల్లింగ్ గా ఉంటే మీరు పోలీస్ స్టేషన్ కానీ రావచ్చు అనే విషయాన్ని అందులో ప్రస్తావించారు. కాబట్టి ఈ విచారణ ఎక్కడ జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది. మరోవైపు రేపు ఆల్రెడీ కేటీఆర్ హరీష్ రావు విచారణ సమయంలో భారీగా బీఆర్ఎస్ నేతలు వచ్చి ఆందోళన చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయటాయించి ఆందోళన చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాలు చేశారు. కాబట్టి రేపు కేసీఆర్ జరిగేటువంటి విచారణలో చాలా మంది కూడా ఇందులో బీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు ఆందోళనకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇందుకు అనుగుణంగానే పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే ముందుగా ప్లేస్ ఏదైతే ఉందో ఆయన ఏదైనా నందినగర్లో ఆయన ఓకే అంటారా, లేకపోతే ఇంకేదైనా ప్రదేశాన్ని చూస్తారా, దాన్ని బట్టి పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. సో ఓవరాల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ తర్వాత త్వరగా ఒకరిద్దరు పొలిటికల్ లీడర్స్ ని విచారణ తర్వాత కేసులో ఛార్జ్ షీట్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఓటు